టూ ఇన్ఫినిటివ్స్ అయినటువంటి వాంట్ టు అండ్ వాంట్స్ టులను మనం ఏదైనా పనిని ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చేయాలనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో వాంట్ టు లేదా వాంట్స్ టులను ఉపయోగించడం జరుగుతుంది. ఈ వాంట్ టును సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యు, దే, ఐ, వి, యు, దే వీటికి ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా వాంట్స్ టును హీ, షీ, హిట్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినటువంటి హీ, షీ, హిట్ అండ్ సింగులర్ నేమ్స్కి ఉపయోగించడం జరుగుతుంది. మళ్ళొకసారి చూసుకుంటే ముందుగా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉండాలి. తర్వాత టూ ఇన్ఫినిటివ్స్ అయినటువంటి వాంట్ టు లేదా వాంట్స్ టు ఉండాలి. తర్వాత వర్బ్ వచ్చేసి బేస్ ఫామ్ అనగా V1 రూపంలో ఉండాలి అండి. ఇప్పుడు వాంట్ టు గురించి అండ్ వాంట్స్ టు గురించి తెలుసుకుందాం. వాంట్ టు అనగా చేయాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాము, చేయాలనుకుంటున్నావు అండ్ చేయాలనుకుంటున్నారు అని తెలుగు అర్థం వస్తుంది స్టూడెంట్స్. ఈ వాంట్ టును ఉపయోగించి పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లతో చెప్పుకుంటే ఈ వాంట్ టు యొక్క తెలుగు అర్థం ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ పాజిటివ్ సెంటెన్స్. దే వాంట్ టు గో, వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. ఇది పాజిటివ్ సెంటెన్స్. డూ దే వాంట్ టు గో, వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారా? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే డోంట్ వాంట్ టు గో, వాళ్ళు వెళ్ళాలనుకోవడం లేదు. ఇది నెగిటివ్ సెంటెన్స్. డోంట్ దే వాంట్ టు గో, వాళ్ళు వెళ్ళాలనుకోవటం లేదా? ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇలా మీరు వాంట్ టును ఉపయోగించి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యు అండ్ దేలతో ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్స్. నెక్స్ట్ వన్ వాంట్స్ టు. వాంట్స్ టు అనగా చేయాలనుకుంటున్నాడు లేదా చేయాలనుకుంటుంది అని తెలుగు అర్థం వస్తుంది. ఈ వాంట్స్ టును ఉపయోగించి పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లతో చెప్పుకుంటున్నట్లయితే ఈ వాంట్స్ టు తెలుగులో ఎలాంటి అర్థాన్ని ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ పాజిటివ్ సెంటెన్స్. హీ వాంట్స్ టు ఈట్, అతడు తినాలనుకుంటున్నాడు. ఇది పాజిటివ్ సెంటెన్స్. డస్ హీ వాంట్ టు ఈట్, అతడు తినాలనుకుంటున్నాడా? ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ డజంట్ వాంట్ టు ఈట్, అతడు తినాలనుకోవటం లేదు. డజంట్ హీ వాంట్ టు ఈట్, అతడు తినాలనుకోవటం లేదా? ఇప్పుడు జాగ్రత్తగా పాజిటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. హీ వాంట్స్ టు ఈట్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అయితే ఈ పాజిటివ్ సెంటెన్స్ నుండి ఇంటరాగేటివ్ సెంటెన్స్ను రాసినట్లయితే డస్ హీ వాంట్ టు ఈట్ అని రాయడం జరుగుతుంది. పాజిటివ్ సెంటెన్స్లో
హీ వాంట్స్ టు ఈట్, వాంట్స్ టు, వాంట్స్ టు, వాంట్స్ టు. ఇది ప్లూరల్లో ఉంది అనుకుందాం. ఇది ప్లూరల్లో ఉన్నట్టు కాదండి, జస్ట్ అనుకుందాం. ఇది టు ఇన్ఫినిటీ, ఇది ఇలాగనే ఉంటుంది. కాకపోతే మనం వాంట్స్ టు అనేది ప్లూరల్లో ఉంది అని అనుకుందాం. ఇందులో పాజిటివ్ సెంటెన్స్లో. ఇంటరాగేటివ్ సెంటెన్స్ విషయానికి వస్తే ఈ వాంట్స్ టును వాంట్ టు అనే సింగులర్ రూపంలో రాయాలి. ఈ విధంగా క్వశ్చన్ ఫామ్ చేయాలి స్టూడెంట్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళా. ఓకే, ఇలా వాంట్స్ టును సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినటువంటి ఈ, షీ, ఇట్ అండ్ సింగులర్ నేమ్స్ వీటికి వాంట్స్ టును ఉపయోగించి మీరు ప్రాక్టీస్ చేయాలి. తినాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, రాయాలనుకుంటున్నాను, ఆడాలనుకుంటున్నాను, చదవాలనుకుంటున్నాను, పాడాలనుకుంటున్నాను. ఇలా అనుకుంటున్నాను అని చెప్పే వాక్యాలకు వాంట్ టు లేదా వాంట్స్ టును ఉపయోగించి చెప్పాలి స్టూడెంట్స్. ఓకే, టూ ఇన్ఫినిటివ్స్ అయినటువంటి వాంట్ టు అండ్ వాంట్స్ టు. ఇందులో వాంట్ టును ఐవి యుదే అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్కి ఉపయోగించాలి. వాంట్స్ టును ఈ, షీ, ఇట్ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్కి ఉపయోగించాలి. వీటి తర్వాత వర్బు బేస్ ఫామ్ V1 రూపంలో ఉండాలి. వాంట్ టుకు క్వశ్చన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే డూ అనే హెల్పింగ్ వర్బ్ ద్వారా ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఫామ్ చేయాలి. వాంట్స్ టుకు క్వశ్చన్ అనగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే డస్ అనే హెల్పింగ్ వర్బ్ ద్వారా ఫామ్ చేయాలి. హీ, వాంట్ టు లేదా వాంట్స్ టులను మనం ఏదైనా పనిని ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో వాంట్ టు లేదా వాంట్స్ టులను ఉపయోగించడం జరుగుతుంది.